అర్హుల పెన్షన్లు తొలగించబోం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే 10 లక్షలకు పైగా పెన్షన్లు తొలగించారు. మోటార్ సైకిల్ ఉంటే పెన్షన్ తొలగించాడు. 200 యూనిట్లు దాటితే పెన్షన్ తొలగించాడు. కారు ఉంటే పెన్షన్ తొలగించాడు. ఇంట్లో ఏసీ ఉంటే పెన్షన్ తొలగించాడు. ఫ్రిడ్జ్ ఉంటే కూడా పెన్షన్ తొలగించాడు. అన్ని అక్రమాలు చేసి దుర్మార్గంగా వ్యవహరించి 10 లక్షలకు పైగా పెన్షన్ తొలగించాడు జగన్మోహన్ రెడ్డి. అలా తొలగించడమే కాకుండా అనర్హులకి పెన్షన్లు ఇచ్చాడు. తన పార్టీ కార్యకర్తలకి, తనకు కావాల్సిన వాళ్ళకి మాత్రం పెన్షన్ ఇచ్చుకున్నాడు. అర్హులకి పెన్షన్ తొలగించాడు, తన మందికి పెన్షన్ ఇచ్చుకున్నాడు. దివ్యాంగ పెన్షన్లు కూడా తన పార్టీ కార్యకర్తలకి, తనకు పనిచేసే వాళ్ళకి దొంగ సర్టిఫికేట్లు పెట్టి, సదరన్ సర్టిఫికేట్లు కూడా వాళ్లే తయారు చేసి, వాళ్లే స్టాంపులు వేసుకుని దొంగ సంతకాలు చేసి వాలంటీర్లు ఆ రోజు చేసిన దారుణమైన దోపిడీ అది. దివ్యాంగుడు కాకపోయినా దొంగ సర్టిఫికేట్తో పెన్షన్ ఇచ్చి ఆ పెన్షన్లు సగం నొక్కేశారు. ఆనాడు ఉన్న వాలంటీర్లు, గ్రామస్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు, ఎమ్మెల్యేలు. అది కూడా పెద్ద స్కామే. దివ్యాంగుల పేరట పెన్షన్లు విడుదల చేపించి దాంట్లో వాటా నొక్కేసిన దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళు ఇవాళ పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు. నిన్న చూసాం, ఒక వీడియో వైరల్ అయింది. అనంతపురం జిల్లా ఎక్కడో దివ్యాంగుడు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పెన్షన్ రాసి పెన్షన్ ఇచ్చారు. దివ్యాంగుడు అని చెప్పి పెన్షన్ ఇచ్చే ముందు చెయ్యి వెనక కట్టేసి చెయ్యి కనపడకుండా రిలీజ్ చేసి దాంట్లో వాటా కొట్టేశారు వీళ్ళు. ఆ వాటా ఎమ్మెల్యే కొట్టేశాడా, వాలంటీర్ కొట్టేశారా, రేపు విచారణ తేలుతుంది. పెన్షన్ కార్యక్రమం అవగానే శుభ్రంగా తిరుగుతూ డాన్స్ చేస్తా తిరిగాడు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఆ చెయ్యి వెనక కట్టుకుని దివ్యాంగుడు అన్న వీడియోని వైరల్ చేశారు వాళ్ళు. ఆ వ్యక్తికి పెన్షన్ కట్ చేసింది కూటమి ప్రభుత్వం. అన్ని అవయవాలు శుభ్రంగా ఉన్నప్పుడు డ్యాన్సులు వేసుకునే వాడికి పెన్షన్ ఏంటని చెప్పి స్థానిక అధికారులు ఆ పెన్షన్ కట్ చేశారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇదిగో దివ్యాంగుడికి పెన్షన్ కట్ చేశారంటూ అసత్య ప్రచారం చేసింది. చిల్లర రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. ఆ వ్యక్తి అసలు వీడియో బయట పెట్టిన తర్వాత నోరు ఎత్తలా, ఒక్కడికి నోరు పెగల్లా, ఒక్క నాయకుడు మాట్లాడలా. కనీసం ఆ సాక్షి వక్రాక్షిలో పెన్షన్ గురించి రాశారు తప్ప ఆ దుర్మార్గపు చర్యకు మీద రాయలే. అలా నీతి మాలిన పనులు చేసి తన వాళ్ళకు పెన్షన్లు ఇప్పించుకుని వాళ్ళు దివ్యాంగులు కాకపోయినా పెన్షన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న అలాంటి అక్రమాలను గుర్తించి కొంతమందికి ఆ పెన్షన్ కట్ చేస్తే దానికి పెన్షన్లు కట్ చేశారని చెప్పి బోరుమని ఏడుస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్ నాయకులంతా. కట్ చేస్తారు. అనర్హుడికి పెన్షన్ ఇస్తే కట్ చేస్తారు. ఇదేమో జగన్మోహన్ రెడ్డి పాలన అనుకుంటున్నారండి మిష్టారాజ్యంగా దోచుకోవడానికి. ఈ పెన్షన్ల భాగవతంలోకి వెళ్ళి సిట్టు విచారణ వేస్తే ఇది కూడా మరో మద్యం స్కామ్ అవుద్ది. పెన్షన్ల పేరుతో ఎన్ని వేల కోట్ల రూపాయలు వాలంటీర్లు, గ్రామస్థాయి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దోచేసుకున్నారో కూడా బయటపడద్ది. అనర్హులకు మాత్రమే పెన్షన్ ఇచ్చారు, అర్హులకు పెన్షన్ ఇవ్వాల, నగదు మాత్రమే ఇచ్చారు. అది వాలంటీర్ల చేత మాత్రమే ఇప్పించారు. ఎంత దోపిడీ జరిగి ఉంటుందో ప్రజలు ఆలోచించాలి. గ్రామాల్లో ఉన్న ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఎవడు అనర్హుడు, వాడు ఎలా పెన్షన్ తీసుకున్నాడు, ఎంత తీసుకున్నాడు, ఎవరు ఇప్పించారన్న సంగతి గ్రామస్తులకు తెలుసు. అవన్నీ తెలియబట్టే 24 ఎన్నికల్లో చాచి పెట్టుకుంటే 11 సీట్లకు పరిమితం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా ఫేక్ వీడియోలతో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అమాయకులు కాదు. ఏం జరుగుతుందో, ఏం జరగబోతా ఉందో, గతంలో ఏం చేశారో అన్నీ తెలుసు ప్రజలకి. సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్కు అప్పీల్ చేసుకోవచ్చు. పునఃపరిశీలించి అర్హత ఉంటే పునరుద్ధరిస్తాం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టీకరణ. నిజమైన అర్హత ఉంటే వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినా సరే మీరు నిజమైన సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరు అప్లై చేస్తే మీకు పెన్షన్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలోకి మళ్ళీ టీడీపీనా పక్కన పెట్టేయండి, క్యాన్సిల్, లేదు మన పార్టీకి ఓటే లేదా తీసేయండి, ఇలాంటి కార్యక్రమాలు ఉండవు కూటమి పాలనలో. అర్హత ఉంటే నిజంగా అర్హుడు అనుకుంటే ఏ పార్టీ వ్యక్తి అయినా ఎవరికి ఓటేసినా పెన్షన్ ఇస్తారు. దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి పెన్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తే తాట కూడా తీస్తారు. రెండు ఉంటాయి. ఇక్కడ రెండు కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఎవరికి మీరు కమిషన్ ఇవ్వవసరంలా. వాలంటీర్లు చేసినట్టు ఇక్కడ ఎవరు చేసే ప్రయత్నం చేయరు కూడా. ఎవరైనా ఒకళ్ళిద్దరు చేసే ప్రయత్నం చేస్తే చొక్కా పట్టు నిలదీయండి. ఉద్యోగుల్లో ఎవరైనా ఒకళ్ళిద్దరు అలాంటి పిచ్చి పనులు చేసే ప్రయత్నం చేస్తే చొక్కా పెట్టి నిలదీయండి. హక్కు ప్రతి పౌరుడిగా ఉంది. హిందూ ధర్మం పైన విషం చిమ్ముతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. హిందూ దేవాలయాల మీద 2004 తర్వాత విష ప్రచారాలు చేయటం, హిందువుల మనోభావాలను దెబ్బతీయటం ఆనాడు రాజశేఖర రెడ్డి పాలన నుంచే మొదలైంది. 2004కు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉండేదో, ఎంత భక్తి శ్రద్ధలతో భక్తులు అక్కడ తమ ప్రార్థనలు చేసుకోవటమో, తమ మొక్కులు చెల్లించుకోవడం చేసేవాళ్ళు. 2004 తర్వాత రాజశేఖర వచ్చిన తర్వాత బోమన కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికులని చైర్మన్లు చేసిన క్రమంలో ఎలా భ్రష్టు పడుతూ వచ్చిందో చూసాం. ఇక 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత శాంతం దిగజార్చేశారు. అక్కడ
కల్తీ నెయ్యి, కల్తీ లేని వస్తువు అంటూ లేదు. అన్ని మతస్థుల్ని అక్కడ నియమించి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయటం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దాకా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తా ఉంటే వాళ్ళ కంట రక్త కన్నీరు కారుతా ఉంది. వాళ్ళ దోపిడీ బయట పడతానన్న ఉద్దేశంతో లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు చేసే అరాచకాలని, వాళ్ళు చేసే విష ప్రచారాన్ని భక్తులు నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. దేవాలయాలపై తప్పుడు ప్రచారం. గత దోపిడీ బయటపడుతుంటే జగన్ డైవర్షన్ పాలిటిక్స్. టీటీడీని దోచుకున్న కరుణాకర్ రెడ్డి నేడు అసత్య ఆరోపణలు అంటూ దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ ధ్వజం. టీటీడీ చైర్మన్గా బోమన కరుణాకర్ రెడ్డి 2 సార్లు చైర్మన్గా చేశాడు. ఒకసారి రాజశేఖర డయాంలో, రెండోసారి జగన్మోహన్ డయాంలో అనుకుంటా. 2 సార్లు చేశాడు. నాస్తికుడు, నల్లరాయి అన్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కలియుగ వెంకటేశుడు నల్లరాయి అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి రాతలు రాసిన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ చేసిన గనులు అబ్బా కొడుకులు. అలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ అయితే తిరుమల ఎలా ఉంటుంది అనేది ఊహించుకోవచ్చు. కల్తీని అయ్యి చేస్తారు. వాళ్ళకి విశ్వాసం లేదు, హిందూ మతం మీద నమ్మకం లేదు, వెంకటేశ్వరుడి పట్ల భక్తి లేదు, భయం లేదు. ఏమీ లేనాడు ఏం చేస్తాడు? దొరికిన కాడి దోచుకుంటాడు. అలాగే దోచుకున్నాడు బోమన కరుణాకర్ రెడ్డి. టీటీడీని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు బోమన కరుణాకర్ రెడ్డి. ఆ బోమన కరుణాకర్ రెడ్డి ఇవాళ నీతి వ్యాఖ్యలు వల్లిస్తూ చక్కగా పాలన సాగుతూ ఉంటే తమ బొక్కలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో ఇవాళ ఏడుస్తూ రంకిలేస్తున్నాడు. ఎంత మొత్తుకున్నా, ఎంత రంకిలేసినా చేసిన తప్పులు బయటపడక మానవు. తప్పుడు ప్రచారంపై నీళ్లు నమ్మిన అంబటి రాంబాబు మొన్న ఈ మధ్య ఒక ఫేక్ వీడియో చేశాడు, ఫేక్ మాటలు మాట్లాడాడు. పొన్నూరు మునిగిపోతుందంటూ రికార్డ్ డాన్స్ చేశాడు. దాని మీద ఆ శాఖ కేసు పెడితే విచారణకు పిలిస్తే నాకు తెలియదు, నేను ఊహించలేదు, ఎవరో చెప్పేస్తే చేశాను, పై వాళ్ళ మాటలు ఆదేశానుసారం చేశానంటూ చేతులు నలుపుకుంటా వణుక్కుంటా నంగి మాటలు మాట్లాడాడు. చదువుకున్నాడో తెలియదు కానీ మొత్తం మీద చదువుకున్నాడో సర్టిఫికేట్ ఉంది. అప్పుడప్పుడు నల్లకోటేసుకొని వస్తూ ఉంటాడు బయటికి. ఒకసారి ఎమ్మెల్యే చేశాడు, ఒకసారి ఎమ్మెల్యే చేసి గంట మంత్రిగా కూడా పనిచేశాడు. అలాంటి వ్యక్తి ఎవరో చెప్తే చేశాడంట. నువ్వు గట్టిగా ప్రయాణం చేస్తే 10 నిమిషాలు ఆ పొన్నూరు వెళ్తావు. వాస్తవాలు తెలుసుకోకుండా నోటికి వచ్చిన అబద్ధాలు ఎట్టా మాట్లాడతావు అంబటి రాంబాబు? నువ్వు మనిషి అయి పుట్టినాక మనిషిలా ప్రవర్తించాలి కానీ మృగలాగో బురదలో డొల్లే పందిలాగో ప్రవర్తిస్తే ఎలా అన్నది ప్రజల ప్రశ్న. ఎవరైనా వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ఈ తప్పు చేస్తూ ఉంది సరిచేయండి అని చెప్పడం ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకుల లక్ష్యంగా ఉండాలి. అలా కాకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తూ బురదగుంటలో పంది దొల్లుతూ ఆ బురదని బయటికి విసిరేస్తూ ఉంటే ఇవాళ ఊరుకునే సమాజం కాదు ఇది. అబద్ధాలు చెప్తే ఎందుకు ఊరుకుంటారు? ఊరుకోరు. అందుకే ఆ శాఖ కేసు పెట్టి విచారణకు పిలిపించింది. అక్కడ వణుక్కుంటూ సమాజం చెప్పాడు. అది ఏమవుతుందనేది మళ్ళీ చూద్దాం. రైతు పాస్ పుస్తకాలు. ఇంతకుముందు రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక దిష్టి పెడతలాగా, దిష్టి బొమ్మలాగా తన ఫోటో ఆ రైతుల పాస్ పుస్తకాల మీద ముద్రించి ఇస్తే ఆ పాస్బుక్లు తీసుకున్న రైతులు ఎలా దుఃఖించారో చూసాం. మా పొలాల మీద, మా పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి అంటూ వ్యతిరేకించిన పరిస్థితులు చూసాం. కానీ ఆనాడు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయలేక, వ్యతిరేకించి మాట్లాడలేక, గట్టిగా ప్రశ్నించలేక గమ్ము నుండిపోయిన పరిస్థితి చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పాస్ పుస్తకాల మీద ఉంటే రాజముద్ర ఉండాలి తప్ప రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ పాస్ పుస్తకాలు మొత్తం తిరిగి ముద్రిస్తున్నారు. పాస్ పుస్తకాల్లో తప్పులకు తావు లేకుండా అవన్నీ సరిచేసి రాజముద్రతో, ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వబోతున్నారు కూటమి ప్రభుత్వం. ఈ నెల 25వ తేదీ నుంచి కొత్త రేషన్ స్మార్ట్ కార్డు, ఫోటో ఐడెంటిటీ కార్డు లాగా రేషన్ షాపులో కూడా కొత్త స్మార్ట్ కార్డులు ఇస్తోంది కూటమి ప్రభుత్వం. గతంలో పుస్తకాలు ఉండేవి, తర్వాత కార్డులు వచ్చినాయి, అవి చిరిగిపోవటం, గందరగోళం, ఈ బాధ అంతా లేకుండా ఎవరైతే రేషన్ తీసుకున్నారో రేషన్దారుడు ఉన్నాడు, ఆ రేషన్దారుడికి డిజిటల్ కార్డు ఇవ్వబోతా ఉంది కూటమి ప్రభుత్వం. ఆ కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి మొదలు పెడుతున్నారు. అదే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వరదలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నిన్న న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కార్యక్రమాల పట్ల, వర్షాల మీద, వర్షాల వల్ల మునుగుతున్న గ్రామాల మీద ఇబ్బంది పడుతున్న ప్రజల గురించి యోగక్షేమాలు తెలుసుకుని ఏం చేయాలో, ఎలా చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో వరదలను నివారించే ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా గోదావరి వరద ఉధృతిపై సీఎం చంద్రబాబు ఆరా. అనుక్షణం పర్యవేక్షణకు అధికారులకు ఆదేశాలు. ఎరువుల లభ్యత, క్షేత్రస్థాయి పరిస్థితులపై దిశానిర్దేశం. కాకినాడ సమీపంలో గ్యాస్ లీక్ ఘటనపై ఆరా. సిఎస్ డీజీపీలతో ఢిల్లీ నుంచి టెలికాన్ఫరెన్స్ సమీక్ష.